ఆకుకూరల పలావ్, లీఫీ వెజిటేబుల్స్తో పలావ్ చాలా బాగుంటుంది. ఈజీ అండ్ టేస్టీ. ప్రియా వెంట్రప్రగడ రెసిపీస్లో రెసిపీ నెంబర్ 16 ఆకుకూరల పలావ్. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో నా కుకింగ్ వీడియోస్లో ఫస్ట్ వీడియో ఇది. ఈ ఆకుకూరల పలావ్కి కావాల్సినవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ ఆకుకూరలు తీసుకున్నాను. ఒకటి పాలకూర, ఇంకొకటి మెంతాకు, మింట్ లీవ్స్ అంటారు కదా, అది కొంచెం ఇది కొంచెం తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇది తాగే నీళ్ళల్లో మనం బాగా వాటర్తో వాష్ చేసుకొని అలా వాటర్లోనే డిప్ చేసి పెట్టండి. ఏదైనా మట్టి ఉంటే లాస్ట్కి వచ్చేస్తుంది. ఇది ఇలా పక్కన పెట్టేసుకోండి. అండ్ మొక్కజొన్న స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది పలావ్లో. ఇది కట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా నైఫ్తో కట్ చేసేసుకోండి. ఫస్ట్ అటుపక్క ఎండ్ ఇటుపక్క ఎండ్స్ రెండు కట్ చేసేసి ఇలా స్వీట్ కార్న్ని నైఫ్తో కట్ చేసేసుకోండి. మీరు ఒక్కొక్కటి తీస్తూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. సో ఇలా నైఫ్తో కట్ చేసేసుకోండి. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నాం కదా ఇక్కడ. అంటే స్వీట్గా ఉంటుందా పలావ్ అనుకుంటారేమో, లేదు, చాలా క్రంచీగా బాగుంటుంది తినడానికి. మీకు స్వీట్ కార్న్ దొరికితే స్వీట్ కార్న్ లేదా నార్మల్ కార్న్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా కార్న్ అంతా కట్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి పలావ్కి ఏమేమి కావాలో అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా వీడియో చూడండి. ఇది అల్లం కొంచెం, లవంగాలు, జింజర్, క్లోవ్స్ అండ్ గార్లిక్, వెల్లుల్లిపాయ వేసుకొని వీటిని మిక్సీకి పట్టుకోవాలి. దీంతో పాటు పచ్చిమిర్చి నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 4, 5 కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 తీసుకున్నాను, 3 to 4 తీసుకున్నాను. వీటినంతా మిక్సీకి పెట్టుకోండి, మెత్తగా రుబ్బేసుకోండి. తర్వాత 1 టమాటో తీసుకున్నాను, కొంచెం పుదీనా, కర్డ్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ చిల్లీతో కలిపి చేసుకుంది. ఆనియన్స్, చిన్న ఆనియన్స్ అయితే 2, పెద్ద ఆనియన్ అయితే 1 పొడుగ్గా కట్ చేసుకోండి. కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ పైన అయినా సేమ్ ఇదే ప్రాసెస్. ఈ గ్లాస్తో సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను, 3/4 గ్లాస్ తీసుకున్నాను. స్టవ్ పైన చేసే కుక్కర్లో అయితే 1 గ్లాస్ తీసుకోండి, చిన్న గ్లాస్ ఫుల్. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర అండ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది కదా, అది వేసాను. ఇది నేను ఇన్స్టా పాట్లో చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, సేమ్ ఇదే ప్రాసెస్. మీకు స్టవ్ పైన కుక్కర్లో అయినా ఇదే ప్రాసెస్. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసి కలర్ మారింది అన్నప్పుడు తర్వాత ఇవి తీసుకోండి. ఇందులో ఫస్ట్ టమాటో వేయండి. ఆనియన్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటో, తర్వాత మనం రుబ్బుకున్న జింజర్ గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి రుబ్బుకున్న పేస్ట్ వేయండి. ఇది బాగా ఫ్రై చేయండి స్మెల్ పోయే వరకు. టమాటోని గుజ్జుతూ ఫ్రై చేయండి. తర్వాత పసుపు, టర్మరిక్, బాగా కలపండి, మిక్స్ చేయండి బాగా. ఇలా టమాటాని గుచ్చుతూ చేయండి. నాటి టమాటా అయితే ఈజీగా మెత్తగా అయిపోతుంది. ఇవి హైబ్రిడ్ టమాటాలు కదా, అందుకే కొంచెం టైం పడుతుంది. తర్వాత పుదీనా వేయండి. ఏది వేసినా సరే కాస్త మిక్స్ చేయండి, ఫ్రై చేస్తూ మిక్స్ చేయండి. తర్వాత మనం కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న ఆకుకూరలు, మెంతాకు, పాలకూర వేయండి. ఆకుకూరలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీ అండ్ హెల్తీ కూడా, పిల్లలకు కూడా మంచిది పెడితే. అండ్ మనం పాలాకు వేస్తున్నాం, టమాటా వేయకూడదు కదా అని అనుకుంటారు. ఇక్కడ ఒక్క టమాటానే వేశాను. అండ్ పాలాకు ఒకటే లేదు, మెంతాకు కూడా ఉంది కాబట్టి పర్లేదు. ఇది వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి.
మాకొద్దు, మాకు పాలాకు ఉంటే మేము టమోటా వేసుకోము అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు, టేస్ట్ ఉంటుంది. సో, ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కర్డ్ వేయండి. కర్డ్ ఇక్కడ నేను ఒక 3-4 స్పూన్స్ కర్డ్ వేశాను. ఏది వేసినా బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. పెద్ద స్పూన్ నాది, అందుకే 1 స్పూన్. ఒకవేళ చిన్న స్పూన్ అయితే 1½ స్పూన్ వేయండి. మీకు కావాలి అంటే కారప్పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. న్యాచురల్ కలర్‌ని ఇస్తుంది. టమోటా కారప్పొడి అనేది మనకు ఫుడ్ కలర్ లాగే అనమాట. సో, నేను ఇక్కడ కొంచెం కారప్పొడి యాడ్ చేస్తున్నాను, ఒక 1 స్పూన్. నేను ఆల్మోస్ట్ ఫుడ్ కలర్స్‌ని అవాయిడ్ చేసి ఇలా టమోటా లేకపోతే చిల్లీ పౌడర్స్ వేస్తే న్యాచురల్‌గా రెడ్ కలర్ అక్కడక్కడ వస్తుంది మనకు పలావ్‌లో. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మన స్వీట్ కార్న్, కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కానీ లేదా నార్మల్ మొక్కజొన్న కానీ వేయండి. అది వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేయండి. ఎప్పుడైనా ట్రై చేశారా మీరిది? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. అండ్ సాల్ట్ నేనిక్కడ 2 స్పూన్స్ ఫుల్ 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత మీరు లాస్ట్‌లో మూత పెట్టేప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఉప్పు లేదు అని ఎలా తెలుస్తుందంటే మనకు కర్రీ అంటే ఏదైనా సరే చప్పగా ఉంటుంది. కారం ఎక్కువున్నా, చప్పగా ఉన్నా ఉప్పు తక్కువైందని అర్థం. సో, నేను రైస్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. ఇది జీరా రైస్ కానీ, లేకపోతే నార్మల్ వైట్ రైస్ మనం ఇంట్లో వాడుకునే రైస్ అయినా తీసుకోండి. ఈ గ్లాస్‌కి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్‌కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులో ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేయండి. స్టవ్ పైన కుక్కర్ అయినా సరే, ఇక్కడైనా సరే 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒకవేళ బాస్మతి రైస్‌కి అయితే 1 గ్లాస్‌కి 1 గ్లాస్ వాటరే తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ వాటర్. సో, ఇప్పుడు అన్నీ వేసి మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ పైన అయితే బుడబుడా అని బాయిల్ అయ్యేటప్పుడు మూత పెట్టండి కుక్కర్‌ని. ఇక్కడైతే నార్మల్‌గానే పెట్టేయొచ్చు. సో, నేను క్లోజ్ చేసి సీల్ చేసేసాను. ఇక్కడైతే 15 మినిట్స్ మనకు బిర్యానీ మోడ్‌లో పెట్టుకోవాలి ఇన్‌స్టాపార్ట్‌లో. స్టవ్ పైన అయితే హైలో 2 విజిల్స్, సిమ్‌లో 1 విజిల్ పెట్టండి. అండ్ ఈ మిశ్రమం మనం కలిపేది అంతా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోండి. దగ్గరే ఉంటే హై ఫ్లేమ్. సో, నా పలావ్ అయిపోయిందనమాట. ఆకుకూరల పలావ్. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. ప్రెషర్ పోయిన తర్వాతే ఓపెన్ చేయాలి. మీకు ప్రెషర్ ఉంది అంటే రిలీజ్‌లో పెట్టి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఆహా! ఎంత యమ్మీగా ఉంది కదా! చాలా బావుంది. పొగలొస్తూ టేస్ట్, స్మెల్ అదిరిపోతుందసలు. తప్పకుండా ట్రై చేయండి. ఆకుకూరల పలావ్ ఇది. ఇందులో నేను కార్న్ వేశాను. మీరు కార్న్ బదులు పన్నీర్ వేసుకోవచ్చు. లేకపోతే మష్రూమ్ వేసుకోవచ్చు. అండ్ మీల్ మేకర్స్ వస్తాయి కదా! సోయా అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్వీట్ కార్న్ వేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కారంగా ఉంటుంది అండ్ స్వీట్ కార్న్ తగులుతున్నప్పుడు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంటుంది. చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఇది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటే ఎప్పుడన్నా మీరు చేయాలి అనుకున్నప్పుడు మీ లైక్డ్ వీడియోస్‌లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియా వెంట్రప్రగడ రెసిపీస్.